గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ నాయకులు భద్రయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? సార్, మీ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి? డెవలప్మెంట్ అంటే ప్రస్తుతానికి అయితే ఏం కాలేదు, ఇట్లా స్టార్ట్ చేస్తాను. 1 month అయితే స్టార్ట్. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో మాకు ఒకటి చెరువు ఉంది, ఇంట్లో చెరువు అని, దాంట్లో వాటర్ రావాలి. గోవాల వాటర్ వస్తే మాకు బాగుంటుంది. ఈ సంవత్సరం రావాలని మంత్రి గారి చేతిలో ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్? కాంగ్రెస్ ప్రభుత్వం రావడం బాగానే ఉన్నది మేడం, బాగానే ఉంది. ఎందుకంటే 10 years వాళ్ళు చేసింది కాబట్టి వాళ్ళ గడిపి ఏం డెవలప్ కావాలి. ఇప్పుడు ఏమన్నా అయిపోయామని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, రాబోయే స్థానిక ఎన్నికలలో ఎలాంటి నాయకుడిని ఎంచుకోమని మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు? ఒక మంచి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కావాలని అనుకుంటున్నాం. ఓకే సార్, రాబోయే స్థానిక ఎన్నికలలో మీరు ఏమైనా నామినేషన్ వేయాలనుకుంటున్నారా యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ లీడర్గా? అవును, సర్పంచ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే సార్, మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపించినట్లయితే మీ గ్రామ ప్రజలకు మీరు సరైన న్యాయమే చేస్తారా యాజ్ ఎ సర్పంచ్? చేస్తాం. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మేము సర్పంచ్ నిలబడి ఊరికి న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.